నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆపరేషన్ కగార్ ఒకవైపు డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. మార్చి 31 లోపు మావోయిస్టును అంతం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విషయంపై అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో కేంద్ర బలగాలు భారీ సంఖ్యలో కర్రగుట్ట ప్రాంతంలో మోహరించి కూంబింగ్ జరుగుతుంది. ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో పౌర హక్కుల సంఘం నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే సార్, చెప్పండి, ఏ విధంగా చూస్తున్నారు? అధిక సంఖ్యలో కేంద్ర బలగాలు కూడా కర్రగుట్టలో మోహరించి కూంబింగ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు కర్రగుట్టల్లో ఈరోజు జరుగుతున్న ఆపరేషను 2 ఏళ్లుగా కగారు జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు కర్రగుట్టల్లో జరుగుతున్నది. నిజానికి గత 2 ఏళ్లుగా అంటే బస్తర్ గడిచిరోలి ఈ దండకారణ్య ప్రాంతంలో మోహరించిన బలగాలు ఎంత ఎక్కువ అంటే ప్రతి 5 కొన్ని చోట్ల అయితే ప్రతి 5 ఆదివాసీలకి ఒక పోలీస్ చొప్పున, ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ చొప్పున అట్లా ఉన్నాయి. అంటే ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక బలగాల్ని, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ని, సాయుధ బలగాల్ని కేంద్రీకరించిన ప్రాంతం అంటే ఈరోజు బస్తరు దండకారణ్య ప్రాంతం. ఇట్లా అంటే బహుశా ఒక పాలస్తీనా లాంటి చోటు తప్ప, లేదా ఒకప్పుడు శ్రీలంకలో ఎల్టీటీ ప్రాంతంలో తప్ప మిగిలిన చోటు ఎక్కడ చూసినా కూడా, అంటే కాశ్మీర్ కంటే లేదా కాశ్మీర్తో సమానంగా ఈరోజు కాశ్మీర్ కంటే కూడా కొంత ఎక్కువగా ఈరోజు బస్తర్లో సాయుధ బలగాలను మోహరించి అక్కడ ఆదివాసులు నిర్వాసులను చేసి, లేదా వాళ్ళని అక్కడ జీవోత్సవాలుగా మార్చి మొత్తం అక్కడ అడవి సంపదనంతా, ముఖ్యంగా ఖనిజాలని ఇతర అడవి సంపదనంతా కూడా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం ఈరోజు ఆపరేషన్ కగార్ అక్కడ జరుగుతున్నది. ఈ గతంలో జరిగిన ఆపరేషన్ కగార్, అప్పుడు ఆపరేషన్ కగార్ 1 అని అంటున్నారు మీడియాలో, కర్రగుట్టల ఆపరేషన్లో. అప్పుడు కూడా దాదాపు 20-25 వేల మంది ఫోర్స్ని మోహరించి చాలా పెద్ద ఎత్తున అక్కడ లక్షలాది తూటాలను, గ్రెనేడ్స్ని, మోటార్లని, రాకెట్ బాంబుల్ని వేసి అక్కడ నిర్బంధం జరిపిండ్రు. అయినా అక్కడ ఒక 20 మంది ఏమంటారు పేషెంట్గా ఉన్న వాళ్ళని పట్టుకొని కూడా చంపిందనేది మనకు తర్వాత సరెండర్ అయిన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు అట్లాంటిది జరగకుండా ఆపడం కోసం ప్రజా సంఘాలుగా ఈ ఆపరేషన్ కర్రగుట్టల్ని వెంటనే ఆపేయాలని, అట్లాగే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రజాస్వామిక హక్కుల్ని పునరుద్ధరిస్తామనే వాగ్దానంతో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఏవైతే బలగాల మోహరింపు అట్లాంటివి ఉన్నాయో వాటిని ఆపేయాలని కూడా డిమాండ్ చేస్తాం. శత్రు దేశమైన పాకిస్తాన్ కూడా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. కానీ అలాంటిది మన దేశ ప్రజలు, బిడ్డలు, ఇక్కడ చేసే బిడ్డలకు వాళ్లకు ఇలాంటి క్రూరత్వమైన ఆపరేషన్ కగార్లు పెట్టి చంపడం, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? చాలా అదే కదా. ఇప్పుడు కనీసం గత మార్చి 2025 మార్చిలో శాంతి చర్చల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి ఇదే డిమాండ్ చేస్తున్నాం. అంటే నువ్వు పాకిస్తాన్తో చర్చలు చేసి, అఫ్కోర్స్ అది మనకు తెలుసు, అది ట్రంప్ చెప్పినందువల్ల మానేసిండు అనేది చాలా వచ్చింది. అయినా అట్లయినా సరే ఆపిద్దాం. అంతేకాదు మన దేశంలో కూడా నాగాలాండ్లో చర్చలు జరిపిండు, మణిపూర్లో చర్చలు జరిపిండు, అల్ఫాతో చర్చలు జరిపిండు, కాశ్మీర్లో చర్చలు జరిపిండు. ఇవన్నీ కానీ మావోయిస్టులతో మాత్రం పూర్తిగా అణిచివేసి పద్ధతి ఒక్కటే. నిజానికి కామ్రేడ్ బసవరాజు ఉన్నప్పుడే, కార్యదర్శిగా ఉన్నప్పుడే ఆయన నాయకత్వంలోనే ఒకసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మేము ఆయుధాలు అప్పచెప్పడానికైనా, అంటే దాని గురించి చర్చించుకుంటాం. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఏం డిమాండ్ చేస్తున్నది, మీరు ఆయుధాలు అప్పచెప్తేనే చర్చలు అని మొదటి నుంచి అంటూ ఉన్నది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. కానీ అందు గురించి సరే మేము దాని గురించి అయినా చర్చించుకోవడానికైనా మాకు కొంత వెసులుబాటు ఇవ్వండి అంటే వెసులుబాటు లేదు, ఏం లేదు, మీరు లొంగిపోవడం మాత్రమే మీకు ఏకైక మార్గం అనేది అని అమిత్ షా చెప్పిండు. అంతేకాదు అదే పద్ధతిని అవలంబిస్తూ ఈ మారణకాండని అనేది కొనసాగిస్తున్నారు.